ఇదే కామారెడ్డి జిల్లాలో మరో ఉపాధ్యాయులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది, విజయం ఎవరి పక్షాన ఉండబోతా ఉంది, ఎందుకోసం ఉండబోతుంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ మీ పేరు? సంతోష్ నా పేరు. ఓకే సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు దాదాపు ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు ఉండబోతా ఉన్నాయి. ఎట్లా ఉండబోతా ఉంది, అభ్యర్థులు ఎవరు ఐడియా ఉందా మీకు? అంటే టీచర్లు కాబట్టి మీకు మీ పక్షాన దాదాపు ఒక 2-3 పేర్లు బలంగా అనిపిస్తున్నాయి. ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఖచ్చితంగా మల్కా కొమరయ్య గారు విజయం సాధించబోతున్నారు. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే జాతీయవాదం బలంగా వినిపిస్తున్నటువంటి నాయకుడు కనుక, అదేవిధంగా ఈయనకు విద్యా సంస్థలపై ఉన్నటువంటి అవగాహనతోని, ఉపాధ్యాయులు పడుతున్నటువంటి బాధలపైన కానీ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తి కనుక ఖచ్చితంగా మల్కా కొమరయ్య గారు 100% గెలిచేటువంటి అవకాశం ఉందని బలంగా మేమైతే చేస్తున్నామండి. మా ప్రయత్నంలో కూడా, మా క్యాంపెయినింగ్లో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ పేరు గట్టిగా చెప్తున్నారు. ఎందుకంటే జాతీయ నాయకుడు, జాతీయవాది కనుక దీనిపైనే ఆయనకు ఉన్నటువంటి నమ్మకాన్ని మా ఉపాధ్యాయ సోదరులందరూ కూడా ముక్తకంఠంగా ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు మల్కా కొమరయ్య గారికి వేసి విజయాన్ని సాధిస్తారని. ఆపోజిట్ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో పిఆర్టీయు అతి పెద్ద సంఘం అని చెప్పి ఆడుతున్నటువంటి పెద్ద సంఘం అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు ఇప్పటికి కూడా. అట్లాంటి ఆ సంఘం నుండి, ఆ సంఘం తరపున వస్తున్నటువంటి వ్యక్తిని ఢీకోటగల సత్తా మల్కా కొమరయ్య గారికి ఉందంటారా? ఖచ్చితంగా అండి, మీరు గ్రహించాలి. మీరు ప్రెస్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు గనక గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అందరూ కూడా రెడ్డి వర్గానికి చెందినటువంటి వారు. మా బీసీ వర్గం నుంచి ఇస్తున్నటువంటి మల్కా కొమరయ్య గారు ఖచ్చితంగా మా పట్ల, మా టీచర్ల పట్ల సానుకూలంగా ఉంటూ ప్రభుత్వంపై గలమెత్తి మాట్లాడగలిగేటువంటి వ్యక్తి కనుక ఉపాధ్యాయ లోకమంతా కూడా తనను నమ్ముతుంది కనుక మేము 100% చెప్తున్నాము. ఎవరు ఏదున్నా మల్కా కొమరయ్య గారికి విజయం పక్కా తథ్యం ఇది. ఓకే, వాళ్ళిద్దరు కూడా ఆర్థికంగా బలవంతులే. అటు చూసుకుంటే ఆర్థికంగా వాళ్ళు బలవంతులు, ఉపాధ్యాయులు అని చెప్పేసి అంటే ఆర్థిక స్తోమతను కావచ్చు అన్ని విధాలుగా వెనుకబడి ఉన్న వాళ్ళు. వీళ్ళ అంటే పేదింటి బిడ్డలు, మధ్యతరగతి బిడ్డలే ఉపాధ్యాయులుగా ఉంటారు. వాళ్ళ బాధలు వీళ్ళు అర్థం చేసుకోగలుగుతారంటారా? మంచి ప్రశ్న అండి ఇది. ఇలా చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరు వస్తున్నా ఆర్థికంగా వాళ్ళు బలంగా ఉన్నా ఒక జాతీయవాదం కలిగినటువంటి వ్యక్తులు మనకు కావాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించేయగలిగేటువంటి వ్యక్తి కావాలి. గతంలో చూడండి 3 దఫాలుగా చూసుకున్నట్టయితే ఉన్నటువంటి ఏ ఒక్క ఎమ్మెల్సీ కూడా ప్రభుత్వాన్ని నిలదీసి అడిగినటువంటి పాపానికి పోలేరు. మా డిఏలు కానివ్వండి, మా పిఆర్సీ బకాయిలు కానివ్వండి, 317 జీవో పైన కానివ్వండి, ఏ సమస్య పైన కూడా చేయలే. రాకమొదలే తను ఖచ్చితంగా మేము ఈ సమస్యల పైన పరిష్కరిస్తామని చెప్పి తాను ముక్తకంఠంగా చెప్తున్నటువంటి వ్యక్తి మా మల్కా కొమరయ్య గారు. ఖచ్చితంగా మా సమస్యలను తీర్స్తాడన్నటువంటి నమ్మకం ఉపాధ్యాయ లోకానికి ఉన్నది కనుక మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము. ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారని మరోసారి బల్లగుద్ది మేము చెప్పగలుగుతున్నాము. కానీ అక్కడ ఇంతవరకు కూడా పిఆర్టీయు వ్యక్తులకు ఓటమి అయితే కనిపించలేదని చెప్పేసి అనుకుంటా ఉంటా. దాన్ని తిరిగి రాయగలుగుతారా మీరు? చూడండి, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి రిజల్ట్స్ పైనే ఖచ్చితంగా ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే తాను గెలుస్తాడు అనుకోవడంలో తప్పేం లేదు. ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరే మళ్ళీ ముఖాముఖిగా మన ఇద్దరమే మాట్లాడుకునే అవకాశం దొరుకుతుందని అనుకుంటూ ఖచ్చితంగా తను గెలుస్తాడని చెప్పి బల్లగుద్ది మరొకసారి మీకు. ఫైనల్ గా టీచర్ల అనేక సమస్యలపైన గత కొంతకాలంగా రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కదా, ఆ సమస్యలకు పిఆర్టీయు ముగింపు వలికిందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరేమంటారు? చూడండి, ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తుంటారు. అనేక సమస్యలపైన మేము పోరాటం చేసినాము, మా ఉపాధ్యాయుల పక్షాన మేము ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. సరే, వాళ్ళు పోరాటం చేస్తే ఒక్క సమస్య అయినా సాల్వ్ జరిగిందా అండి? మీరే చెప్పాలి, అది మేమో చెప్పడం కాదు. ఎందుకంటే మీరు వార్తా పత్రికలు కనుక ఒక్కసారి మీరు ఎన్ని ప్రశ్నలకు వాళ్ళు సమాధానాలు చెప్పారు, వాటికి ఎన్ని సరిదిద్దారు ఒక్కసారి చూడండి. మమ్మల్ని మభ్యపెడుతూ ఇంతవరకు తీసుకొచ్చారు. మా పిఆర్సీ ఇప్పిస్తామన్నారు. ప్రధాన సంఘంగా ప్రధాన జనసంఖ్య ఉన్నటువంటి వాళ్ళే అయినప్పటికీ కూడా మరి ఏం చేశారండి? మరి మీరు కూడా ఒకసారి వాళ్ళకు కూడా గట్టిగా క్వశ్చన్ చేయాలి. ఇది మా తరఫు నుంచి కూడా క్వశ్చన్ చేయాలని మీ ప్రింట్ మీడియాకు కూడా మేము నమస్కరించి తెలియజేసుకుంటున్నాం. ఓకే, ఫైనల్ గా ఎవరికి ఓటేస్తారు, ఎవరికి ఏమని చెప్పి చెప్తా ఉంటారు మీ తోటి టీచర్లు? మేము ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు మల్కా కొమరయ్య గారికి వేయాలని చెప్తున్నాము. జాతీయవాదం కలిగినటువంటి వ్యక్తి. దయచేసి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మన వాదాన్ని ప్రభుత్వానికి మెడలు వంచే విధంగా తాను ప్రయత్నం చేస్తాడు అని చెప్పి బలంగా మేము నమ్ముతూ ఉపాధ్యాయ లోకాలంతా కూడా తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ సార్.